థర్డ్ స్టేజ్. ఈ థర్డ్ స్టేజ్ ఏమైంది? ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్లో ఇక్కడ మీరు ఏం చూడాలి? సింగిల్ సైడెడా, డబుల్ సైడెడా. దాంతోపాటు మీరు ఆ ఎర్రర్ జరిగిన అకౌంట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది రియల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, నామినల్ అకౌంటా. ఓకేనా? ఇప్పుడు అది కనుక సింగిల్ సైడెడ్ అనుకోండి, వెన్ ఇట్ ఈస్ ఎ సింగిల్ సైడెడ్, ఇక్కడ మనం ఏం చూసుకుంటాం అనుకున్నాం? సస్పెన్స్ అకౌంట్ తీసుకొస్తాం, రైట్. మరి ఇంకో అకౌంట్ ఏం తీసుకురావాలి? అక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. అది రియల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ అనుకోండి, ఆ అకౌంట్ యాజ్ టీజ్గా మీరు యూజ్ చేసి ఎంట్రీ రాసేస్తారు. అది కనుక ఒకవేళ ఆ ఎర్రర్ నామినల్ అకౌంట్లో జరిగితే దెన్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు డబల్ సైడెడ్. థర్డ్ స్టేజ్లో డబల్ సైడెడ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ వస్తుందా? డబల్ సైడెడ్ రెండు ఎఫెక్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ మీరు ఏం చూడాలి? అకౌంట్స్ చూడాలి. పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా. ఓకేనా? పర్సనల్ అకౌంట్ లేదా రియల్ అకౌంట్ వచ్చినప్పుడు సేమ్ యాస్టీజ్ అకౌంట్స్ అని తీసుకుంటాం. బట్ వెన్ కమ్స్ టు ద నామినల్ అకౌంట్స్ ఏం తీసుకురావాలి? ప్రాఫిట్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. అలా మీరు ఎంట్రీ రాస్తే అది రెక్టిఫికేషన్ ఎంట్రీ కంప్లీట్.